హాయ్ ఫ్రెండ్స్, కొన్ని విషయాల్లో డబ్బు అసలు ముఖ్యమే కాదు, ప్రేరియారిటీ మాత్రమే ముఖ్యం, పర్సనల్ విషయాలు మాత్రమే ముఖ్యం అనే పరిస్థితులు వస్తుంటాయి. అయితే రష్మిక మందన 60 కోట్లను కాదనుకుంది అనే విషయాన్ని చాలామంది ఆశ్చర్యపోయి చెప్తున్నటువంటి పరిస్థితిగా అనుకోవచ్చు. అయితే అసలు ఇక్కడ విషయం ఏంటంటే 60 కోట్లు దాదాపు నెట్ఫ్లిక్స్ మీ మ్యారేజ్ని మేము విజయ్తో జరగబోయేటటువంటి పెళ్లి ఏదైతే ఉందో దాన్ని మేము ఓటీటీ హక్కులతో కొనుక్కోవాలనుకుంటున్నాము. వెడ్డింగ్ ఇన్విటేషన్స్ దగ్గర నుంచి ప్రతి విషయాన్ని మేము నెట్ఫ్లిక్స్లో వేసుకుంటాము, దానికి 60 కోట్ల రూపాయలు ఇస్తాము అని రష్మికకి ఒక ఆఫర్ ఇవ్వటం జరిగింది. అయితే నిజంగా పర్సనల్ విషయాలని, సినిమా విషయాలని, మరి మీడియా విషయాలని దూరంగా ఉంచాలి అని అనుకున్నటువంటి రష్మిక ఈ 60 కోట్ల రూపాయలను కాదని అసలు సెల్ ఫోన్స్ కూడా మ్యారేజ్ సందర్భంలో అలౌ చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నట్టు, అయితే ఎలాంటి ఆడంబరం లేకుండా ఈ పెళ్ళి ఈ నెల 26వ తారీఖున జరగబోతోంది. అయితే నిజంగా రిసెప్షన్ని మాత్రం అంగరంగ వైభవంగా నిర్మించాలి అని అనుకున్నటువంటి సందర్భంలో పెళ్ళిని మాత్రం అసలు ఎలాంటి హడావిడి లేకుండా చేయాలి అని అనుకున్న విషయాలలో కేవలం కుటుంబ సభ్యుల మధ్యనే ఈ నెల 26వ తారీఖున రష్మిక విజయ్ల పెళ్ళి జరగనుంది. అయితే ఈ నెల 2వ తారీఖుననే ఈ పెళ్ళి జరగాల్సింది. కానీ జాతకాల దృష్ట్యా చాలామంది మీ ఇద్దరి జాతకాల ప్రకారంగా ఫిబ్రవరి 2న కాకుండా ఫిబ్రవరి 26 అయితే నిజంగా బాగుంటుంది అని భావించి దాన్ని 26కు పోస్ట్పోన్ చేయటం జరిగింది. అయితే చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, సినిమా వాళ్ళు కేవలం డబ్బు కోసం ఏమైనా చేసేస్తారు, సినిమా వాళ్ళు డబ్బుంటే ఏదైనా అయిపోతుంది, డబ్బున్న అహంకారంతో ఏమైనా చేసేస్తారు సినిమా వాళ్ళు అని. కానీ 60 కోట్లను కాదనుకోవడం అనేది చిన్న విషయం కాదని నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ విషయం విన్న తర్వాత. ఎందుకంటే 60 కోట్లు అంటే సినిమాకి 10 కోట్లు వేసుకున్న దాదాపు 6 సినిమాలకు సంబంధించినటువంటి రెమ్యునరేషన్గా మనము అనుకోవచ్చు రష్మికకి సంబంధించి. కానీ అలాంటిది మ్యారేజ్ అనేది కేవలం పర్సనల్ అని భావించి దానికి సంబంధించినటువంటి ఏ విషయాన్ని కూడా మేము అఫీషియల్గా అయిపోయిన తర్వాత మా అభిమానులకు మేమే అది ట్విట్టర్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మేమే చెప్పాలి, కానీ ఒక మీడియాని అడ్డం పెట్టుకుని లేదా ఒక ఓటీటీ సంస్థని అడ్డం పెట్టుకుని ఎలాంటి విషయాలు చేయకూడదు అని భావించిన రష్మిక 60 కోట్ల రూపాయల ఆఫర్ని నెట్ఫ్లిక్స్ ఇస్తా అన్నా కూడా కాదన్న సంగతి ఇప్పుడు ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీలో ద బిగ్గెస్ట్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనే విషయాన్ని సినిమా వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే పర్సనల్ విషయాలని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసే నేర్పరితనం ఉన్నటువంటి రష్మిక 60 కోట్ల రూపాయలను కాదనుకోవడం అనేది నిజంగా సినిమా ఇండస్ట్రీలోనే కాదు, యావత్ సినీ ప్రపంచానికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన అమౌంట్ అనేది చాలా పెద్దది కాబట్టి ఎవరైనా కూడా ఆఫర్కి ఓకే అనే విషయం అని వేరే వాళ్ళు అనుకొని ఉండొచ్చు, కానీ అది నెట్ఫ్లిక్స్ సంస్థ కూడా అనుకొని ఉండొచ్చు. కానీ 60 కోట్ల రూపాయలను కాదనుకుని కేవలం పర్సనల్ విషయాలకు మాత్రం కుటుంబం మధ్య జరిగే ఈ వేడుకని దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం రష్మికకి ఇష్టం లేక 60 కోట్ల రూపాయలను కాదనుకుంది అని చెప్పాలి. అంతేకాదు 2వ తారీఖున జరగాల్సినటువంటి ఈ పెళ్ళిని జాతకాలను దృష్టి పెట్టుకుని 26వ తారీఖు పోస్ట్పోన్ చేయటంతో ఇప్పుడు ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీలో ద మోస్ట్ లవింగ్ కపుల్గా విజయ్ అండ్ రష్మిక ఉన్నారు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్. బాయ్.